హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి తెలంగాణలోని ప్రయారిటీ కాలేజ్ ఎలా పెట్టుకోవాలి నీట్ యూజీ కౌన్సిలింగ్కి. సో ఆ ప్రయారిటీ కాలేజ్ అని ఎలా పెట్టుకోవాలి, ఏ ఫ్యాక్టర్స్ మీద మనం డిపెండ్ అయి పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్ కట్గా అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో దట్ ఇందులో ఉన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది మీ యొక్క ప్రయారిటీ కాలేజ్ మీరు పెట్టుకునే ఆర్డర్లో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి యూనిక్ వ్యూవర్స్ వచ్చేసరికి 17,000 ప్లస్ ఉన్నారు, అలాగే రిటర్నింగ్ వ్యూవర్స్ వచ్చేసరికి 5,000 ప్లస్ ఉన్నారు. సో రిటర్నింగ్ వ్యూవర్స్ అందరూ వస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఆర్ వాళ్ళకి ఏదైనా యూస్ఫుల్ అన్న థింగ్ వింటున్నారు, మళ్ళీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుండా వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఒకసారి అది చూడండి, మీకు మా కంటెంట్ చెక్ చేయండి, మా కంటెంట్ నుంచి మీకు ఏమాత్రం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికినా ఆర్ఎల్స్ మా కంటెంట్ వర్త్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకంటూ ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ చూడొచ్చండి, టీఎస్ ఎంబీబీఎస్ కాలేజ్ ప్రయారిటీ లిస్ట్ అనమాట. సో ఈ లిస్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాక దాని యొక్క పీడిఎఫ్ కూడా నేను మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ ఆల్రెడీ 350 స్టూడెంట్స్ అయితే జాయిన్ అయ్యి ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, మనకి మెయిన్గా ప్రయారిటీ లిస్ట్ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే దాని యొక్క ఏదైతే కాలేజ్ మీరు అనుకుంటున్నారో కాలేజ్లో ఫస్ట్ మీకు క్లినికల్ ఎక్స్పోజర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఎప్పుడు జరిగింది, ఇన్స్పెక్షన్ ఎన్ఎంసీ ద్వారా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కాలేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి ప్రయారిటీలో. అండ్ నెక్స్ట్ కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట, లైక్ అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒకసారి మైండ్లో పెట్టుకొని లైబ్రరీ ఇష్యూస్ కానీ మొత్తం ఒకసారి ప్రాక్టికల్స్ ఎలా ఉంటుంది అదంతా ఒకసారి ఆలోచించి దాని ప్రకారం కూడా డిసైడ్ చేసుకోండి. అలాగే లొకేషన్ ఆఫ్ కాలేజ్ అనమాట, లైక్ మీరు ఏ రీజియన్లో ఉన్నారు, ఏ యూనివర్సిటీలో కావాలనుకుంటున్నారు అనేది, అలాగే నెంబర్ ఆఫ్ సీట్స్ అనమాట, లైక్ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ కాలేజ్ యొక్క హాస్టల్ ఆర్ ట్యూషన్ ఫీ అనమాట, లైక్ సమ్ వాట్ ప్యూర్ పీపుల్ ఉంటారు ఆర్ ఎల్స్ బిలో యావరేజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సీట్ వచ్చినా సరే ప్రైవేట్ కాలేజ్ రావడం వల్ల వాళ్ళు ట్యూషన్ ఫీ అయితే కట్టలేకపోతుంటారు. చాలా రేర్ కేసెస్లో మనం చూస్తుంటాం. సో మీకు ఇన్ కేస్ ఏదైనా ట్యూషన్ ఫీజన్ కానీ ఇలా ఏదైనా ఫీ ఇబ్బంది ఉంటే దాని ప్రకారం కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ అలాగే చూడొచ్చు పేషెంట్ ఫ్లో అనమాట. సో ఆ పర్టికులర్ కాలేజ్లో ఇన్ కేస్ ప్రైవేట్ అయినా ఏదైనా సరే రీసెంట్గా వచ్చిన గవర్నమెంట్ కాలేజ్ అయినా అందులో పేషెంట్ ఫ్లో ఎలాగుంది, ఫ్రీక్వెంట్లీ పేషెంట్స్ వస్తున్నారా, ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఇలా ఒకసారి మీరైతే తెలుసుకోవాల్సింది అనమాట. అండ్ ఇలాగే ఇంకా మాట్లాడుకుంటే చాలా ఉంటాయి అనమాట. సో మెయిన్గా అయితే ఇవి. అండ్ ఇలాగే మేము ఈ యొక్క ఫ్యాక్టర్స్ బేస్ మీద రీసెర్చ్ చేసి మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా రివ్యూస్ మేము తీసుకొని మీకైతే ఒక ప్రయారిటీ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా మీ మీద డిపెండ్ అవుతుంది. సో ఇదే తీసుకోవాలని కాదు చెప్పట్లేదు. సో మీరు ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా ఒక సజెషన్ కింద ఒక ఎండ్ వరకు చెక్ చేసుకొని మీ బేసిస్ మీద మీ అకార్డింగ్ టు మీ ప్లాన్ ప్రకారంగా మీరు ఒక ప్లేలిస్ట్ మీ యొక్క ప్లాన్ ప్రకారంగా మీరు ఒక ప్రయారిటీ లిస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ చూడొచ్చు ప్రయారిటీ కాలేజ్ లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజ్ ఒకసారి చెక్ చేద్దామండి, ఓవరాల్ గవర్నమెంట్ కాలేజ్ ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలని. సో ఫస్ట్ మీరు చూడొచ్చు ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనమాట, హైదరాబాద్ 1946లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ 250 సీట్స్ ఆఫ్ ఇంటేక్ అనమాట. నెక్స్ట్ చూడొచ్చు గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ 1954లో ఎస్టాబ్లిష్ చేశారు, 200 ఇంటేక్ ఉంటుంది. కాకతీయ మెడికల్ కాలేజ్ 1959 200 సీట్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకోవచ్చు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ ఆదిలాబాద్ అనమాట. సో 2008లో ఎస్టాబ్లిష్ చేశారు, 100 సీట్స్ ఆఫ్ ఇంటేక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ 2013లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 100 సీట్స్ అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ 2016లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ సీట్స్ ఆఫ్ 150 సీట్స్. అండ్ ఇది చూడొచ్చు ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సనతా నగర్ హైదరాబాద్, నథింగ్ బట్ ఎసిక్ అనమాట. సో చూడొచ్చు 2016లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 100 సీట్స్ అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు నెక్స్ట్ వన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట్ 2018లో ఎస్టాబ్లిష్ చేశారు, 150 ఇంటేక్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట్ 2019లో ఎస్టాబ్లిష్ చేశారు, 150 సీట్స్ అయితే ఇంటేక్ ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ అనమాట, 2019లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భద్రాది కొత్తగూడెం అనమాట, 2022లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు, 150 సీట్స్ ఇంటేక్ అనమాట. నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్ 2022లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 సీట్స్. నెక్స్ట్ చూడొచ్చు సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రామగుండం అనమాట, 2010లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 సీట్స్ అనమాట. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి 2022లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 సీట్స్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూలు అనమాట, 2022లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 సీట్స్. నెక్స్ట్ వచ్చి జిఎంసి సంగారెడ్డి అనమాట, 2022లోనే ఎస్టాబ్లిష్ చేశారు 150 సీట్స్ అనమాట. నెక్స్ట్ చూసుకోవచ్చు ఈ టూ కూడాను లైక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మంచిర్యాల్. సో ఇవి రెండు కూడా 2022లో ఎస్టాబ్లిష్ చేశారు, బట్ సీట్స్ అనేవి ఇంటేక్ అనేది డిఫరెన్స్ ఉంది. జగిత్యాల 150, మంచిర్యాలలో 100 అనమాట. నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జంగాన్ 2023లో ఎస్టాబ్లిష్ చేశారు లాస్ట్ ఇయర్లో విత్ ఇంటేక్ ఆఫ్ 100 సీట్స్ అనమాట. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జయశంకర్ భూపాల్పల్లి అనమాట. 2023లో 100 సీట్స్ అయితే ఇంటేక్ ఉంది. నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు జిఎంసి కామారెడ్డి అనమాట. 2023 లాస్ట్ ఇయర్ ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 సీట్స్ అనమాట. నెక్స్ట్ చూడొచ్చు జిఎంసి కరీంనగర్ 150 సీట్స్ అయితే ఇంటేక్ ఉంటుంది. నెక్స్ట్ జిఎంసి ఖమ్మం 150 ఇంటేక్ ఉంటుంది. నెక్స్ట్ చూడొచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కుమరం భీం ఆసిఫాబాద్ అనమాట. 150 సీట్స్ అయితే ఇంటేక్ ఉంటుంది. నెక్స్ట్ జిఎంసి నిర్మల్ ఒక 100 సీట్స్ అయితే ఇంటేక్ ఉంటుంది. నెక్స్ట్ చూడొచ్చు జిఎంసి సిరిసిల్ల, సో ఇక్కడ చూడొచ్చు 100 సీట్స్ అయితే ఇంటేక్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్, ఇవన్నీ లాస్ట్ ఇయర్ ప్రొవైడ్ చేసిన 100 సీట్స్ అనేది ఇంటేక్ ఉంటుంది అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి 27 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి అండ్ వాటి యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఇంటేక్ ఆఫ్ సీట్స్ అనమాట. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. దీని పీడిఎఫ్ కూడా మేము మా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం, వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చు ప్రయారిటీ లిస్ట్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ అనమాట తెలంగాణలోవి. సో ఫస్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్ అనమాట. సో 150 అయితే ఇంటేక్ ఉంటుంది. సో కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనమాట 150 సీట్స్ ఇంటేక్ ఉంటుంది. మమతా అనమాట, ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు 150 ఉంటుంది. నెక్స్ట్ చూడొచ్చు మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం 200 ఇంటేక్ ఉంటుంది. సి ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ కరీంనగర్ 200 ఇంటేక్ అయితే ఉంటుంది. ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ 200 ఇంటేక్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడొచ్చు ప్రతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనమాట. ఇక్కడ చూడొచ్చు 2022లో ఎస్టాబ్లిష్ చేశారు, 150 సీట్స్ ఇంటేక్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబా నగర్ 1999లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 స్టూడెంట్స్ అనమాట. మహేశ్వర మెడికల్ కాలేజ్ పటాన్ చెరువు మెదక్ అనమాట 2016లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 స్టూడెంట్స్. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి 2002లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 సీట్స్. ఆర్వీఎం మెడికల్ కాలేజ్ ములుగు, సో 2016లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 250 స్టూడెంట్స్. నెక్స్ట్ చెక్ చేయొచ్చు మీరు సూరభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేట అనమాట 19లో ఎస్టాబ్లిష్ చేశారు, 150 సీట్స్ ఇంటేక్ ఉంది. టీఆర్ఆర్ అనమాట 2020లో ఎస్టాబ్లిష్ చేశారు, 150 ఇంటేక్ ఉంది. కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నర్కట్పల్లి అనమాట 1999లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 200 స్టూడెంట్స్. భాస్కర్ మెడికల్ కాలేజ్ అనమాట మొయినాబాద్ మీరు చెక్ చేసుకోవచ్చు 2005లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 స్టూడెంట్స్. సో డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనమాట చెవెల్లలో 2019లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 సీట్స్. మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్ 2016లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 స్టూడెంట్స్. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ అనమాట సో సూరంలో ఉంది 2012లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 200 స్టూడెంట్స్. సేమ్ మల్లారెడ్డి ఉమెన్స్ అనమాట సో 2013లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 200 స్టూడెంట్స్ అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2002లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 స్టూడెంట్స్. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ మేడ్చల్లో చెక్ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 స్టూడెంట్స్. ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్ అనమాట లాస్ట్ ఇయర్ 150 ఇంటేక్ ఉంది. అండ్ నెక్స్ట్ చూడొచ్చు అరుంధతి ఇన్స్టిట్యూట్ అనమాట 150 ఇంటేక్ లాస్ట్ ఇయర్ ఎస్టాబ్లిష్డ్. డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనమాట 1985లో చేశారు అండ్ 150 సీట్స్ ఆఫ్ ఇంటేక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడొచ్చు సదర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2016లో ఎస్టాబ్లిష్ చేశారు 150 ఇంటేక్ ఉంటుంది. నెక్స్ట్ ఐఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2018లో ఎస్టాబ్లిష్ చేశారు 150 ఇంటేక్ అయితే ఉంటుంది. డాక్టర్ విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ అనమాట 2010లో ఎస్టాబ్లిష్ చేశారు 100 సీట్స్ అయితే ఇంటేక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవి ఓవరాల్ ప్రైవేట్గా అనమాట సో ఆర్డర్ వైజ్గా. సో ఇది ప్రైవేట్ది అండ్ ముందు చెప్పింది గవర్నమెంట్ది అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వీటి యొక్క ఓవరాల్ పీడిఎఫ్ మా టెలిగ్రామ్ ఛానల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం వీటి యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అనేవి కూడా మన ప్లేలిస్ట్ వైజ్గా అయితే ప్రొవైడ్ చేసాము. సో మీరు వెళ్ళి మన ప్లేలిస్ట్ చెక్ చేయండి యూట్యూబ్లో, సో దట్ మీకు అన్ని అక్కడే క్లియర్ కట్గా అయితే దొరుకుతాయి అనమాట. సో మీరు ఇంకోటి ఇక్కడ నోట్ చేసుకోవాల్సిందంటే దేర్ విల్ బీ రౌండ్ వైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ CQ లైక్ కాంపిటెంట్ అథారిటీ సీట్స్ ఇన్ AP MBBS 2024-2025 అట్ ద సేమ్ టైమ్ సారీ అండి ఇది TS AP కాదు. సో టీఎస్లో ఏపీలో అయితే వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, టీఎస్లో అలా కాదండి. టైం టు టైం మీరు మార్చుకోవచ్చు, రౌండ్ టు రౌండ్ మీరు అయితే ప్రయారిటీ మార్చుకోవచ్చు లైక్ కాలేజ్ అదంతా. సో బీ కేర్ఫుల్ వైల్ గివింగ్ వెబ్ ఆప్షన్స్. సో చెక్ చేసుకొని మీ యొక్క ప్లాన్ ప్రకారము దాని ప్రకారం అయితే మీరు చెక్ చేసుకోండి. సో మా ఈ వీడియో ఇక్కడ ఏంటంటే అండ్ మా ఈ వీడియో నుంచి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపించినా లైక్ మీకు ఈ వీడియో వర్త్ అనిపించినా సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నీడెడ్ ఉన్న వాళ్ళకి, సో దట్ వాళ్ళకి యూజ్ అవుతుంది కౌన్సిలింగ్ ప్రాసెస్లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మాకంటే ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఓవరాల్ PDF మీకు కావాలనుకుంటే మీ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ అండి.